నమస్కారం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యోగాతో ప్రతి కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్య సౌభాగ్యం సిద్ధించడంతో పాటు మానసిక వికాసం మన సొంతం. యోగా దినోత్సవంలో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వెల్లడి. రైతుల కష్టాలను గుర్తించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల నేపథ్యంలో రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మురికినాటి శ్రీధర్ స్పష్టీకరణ. వైసీపీ నేత పాకా సురేష్ మేయర్గా చేసిన అకృత్యాలు మరచి తమ పార్టీ వారిని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ మేయర్తో పాటు వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేత రెడ్డి హుసేన్ ఆగ్రహం. మన దైనందిన జీవితంలో యోగా ఒక భాగంగా మారితే ప్రతి కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్య సౌభాగ్యం సిద్ధించడంతో పాటు మానసిక వికాసం మన సొంతం అవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈ ఉదయం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగా గురువు బాబా రామ్దేవ్ పాల్గొన్న కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ జిల్లా స్థాయిలో కడప హాకీ గ్రౌండ్ ఇంకా మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర 2026 ముగింపు కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ యోగా కార్యక్రమానికి పెద్ద ఎత్తున నగర పౌరులు హాజరై యోగాసనాలు వేయడం శుభ పరిణామమన్నారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ ఖ్యాతిని, సనాతన ధర్మాన్ని, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాలను, ఆరోగ్య సూత్రాలను దేశ ప్రజలకు, భవిష్యత్ తరాలకు అందించాలనే సత్సంకల్పంతో 12 ఏళ్లుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని వివిధ రకాల థీమ్లతో నిర్వహించడం జరిగిందన్నారు. యోగా సాధనతో మానసిక సమస్యలకు, శారీరక రుగ్మతల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. మంచి ఫలితం ఇస్తుందని యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగాసనాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రోజులో కొంత సమయాన్ని వ్యాయామం, యోగా, ధ్యానం కోసం కేటాయించాలని ఆయన కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, మున్సిపల్ కమిషనర్ భావనతో పాటు వివిధ శాఖల అధికారులు, యోగా గురువులు, విద్యార్థులు, ఎన్జీఓలు ఇంకా మహిళా సంఘాల సభ్యులు ఇందులో పాల్గొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా కోరుకునేటువంటి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ₹1 ఖర్చు పెట్టకుండా కేవలం మన బాడీని ఒక ఆయుధంగా చేసుకుని ప్రతిరోజు ప్రతి ఇంట్లోనూ లేదా పనిచేసే ప్రాంతంలోనూ కేవలం 30 నుంచి 35 నిమిషాల్లో ఈ యోగాని చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే 2 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 100 సంవత్సరాల తాతయ్యలు, అవమ్మల వరకు కూడా ప్రాక్టీస్ చేసుకోగలిగినటువంటి అత్యంత ఆరోగ్యకరమైనటువంటి ప్రాక్టీస్ ఇది. ₹1 ఖర్చు పెట్టకుండా మన శరీరాన్నే మనం ఉపయోగించుకుంటూ చేసే కార్యక్రమం ఇది. పూర్వీకులు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం. దాన్ని ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన భారతదేశంలో ఉన్నటువంటి వారికే కాకుండా ప్రపంచంలోనే ఉన్నటువంటి తోటి మానవులందరికీ కూడా ఈ యోగాని అందించాలి. అలాగే యోగా ద్వారా ప్రపంచంలోని మానవజాతి మొత్తం బెనిఫిట్ పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన భారత ప్రభుత్వం ప్రతిపాదించడం UN డిక్లేర్ చేయడం జరిగింది. రైతుల కష్టాలను గుర్తించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మురికినాటి శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజున రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద అన్నదాతల ఖాతాల్లో 3,125 కోట్ల రూపాయలు వేయడం జరిగిందన్నారు. గతంలో 8,500 కోట్ల రూపాయలను 46 లక్షల మంది ఖాతాల్లో వేసి ఆదుకున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు.
మన రాష్ట్రం వ్యవసాయ అధికార రాష్ట్రమని, రైతులు సుఖంగా సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారన్నారు. రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో నదులను అనుసంధానం చేయడం జరిగిందన్నారు. జల సంరక్షణ, భూసార పరీక్షలు, బిందు సేద్యం, పంట సంజీవని వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియోజకవర్గంలోని 28 కోట్ల 28 లక్షల రైతుల ఖాతాల్లో వేయడం జరిగిందన్నారు. అలాగే తమ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిన రాజంపేట, బద్వేలు తదితర ప్రాంతాలలో కోట్లాది రూపాయలు రైతులకు అందించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టకపోవడంతో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు ఉండేవన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైతుల గురించి మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు. వైసీపీ అధినేత కనీసం తన సొంత ప్రజలకు మంచినీటిని అందించలేని స్థితిలో పాలన కొనసాగించారన్నారు. సొంత నియోజకవర్గానికి తాగునీటిని అందించలేని వైఎస్ జగన్ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. రైతాంగం చంద్రబాబు ప్రభుత్వానికి రుణపడి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరారు. నిన్నటి దినమున రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద అన్నదాతల ఖాతాలో 3,125 కోట్లు వేయడం జరిగినది. గతంలో రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 8,500 కోట్ల రూపాయలు దాదాపు 46 లక్షల మంది రైతుల ఖాతాలో వేయడం కూడా జరిగినది. ఇది ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అగ్రికల్చర్ రాష్ట్రం, వ్యవసాయం మీద ఆధారపడిన ఈ రాష్ట్రంలో రైతులు సుఖంగా సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, రైతు సోదరుల యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రం కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఏకైక లక్ష్యంతో ఆ రోజు నదులను అనుసంధానం చేయడం జరిగింది. తద్వారా జల సంరక్షణ, భూసార పరీక్షలు, బిందు సేద్యం, పంట సంజీవిని వంటి వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపడం జరిగింది. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈరోజు కూటమి ప్రభుత్వము ముందుకు వెళుతుంది. అంటే రైతుల మీద, రాష్ట్ర ప్రయోజనాల మీద పోలవరం ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో ఆ రోజు కమిట్మెంట్ అనేది, చిత్తశుద్ధి అనేది రైతుల మీద బాబు గారికి ఉన్న చిత్తశుద్ధి అందరికీ చాలా మంది తెలియని విషయం. ఆ విధంగా జరిగింది. మరి రాయలసీమలో ఒక జిల్లా అయిన అనంతపురం జిల్లాలో నీళ్లు లేక కరువుతో పంటలు ఎండగాలిపోతుంటే అటువంటి పంటలను కూడా రెయిన్ గన్స్ ఇచ్చి ఆ రోజు బాబు గారు కాపాడగలిగారు. మరి రైతులు ఈ రాష్ట్రంలో ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. మరి నీ యొక్క పులివెందుల నియోజకవర్గంలోనే ఈరోజు డేటా చూసుకుంటే కులాలు చూడడం, మతాలు చూడడం, ప్రాంతాలు చూడడం, గోత్రాలు చూడమని చెప్పిన జగన్ రెడ్డి గారు ఈరోజు మీరే చూడండి, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు నీ యొక్క పులివెందుల నియోజకవర్గంలోనే 28 కోట్ల 28 లక్షలు రైతుల ఖాతాలో వేయడం జరిగింది. మేము పులివెందుల గెలిచినామా? మరి అదేవిధంగా రాజంపేటలో కూడా 18 కోట్ల 66 లక్షల రూపాయలు ఈరోజు రైతుల ఖాతాలు కూడా వేయడం జరిగింది. మరి బద్దేళ్ళు కూడా దాదాపుగా 10 కోట్ల రూపాయల పైన ఈరోజు ఆ నియోజకవర్గం కూడా ఇవ్వడం జరిగింది. కులాలకు, పార్టీలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా వేయడము, పరిపాలన చేయడం అంటే ఇదండి జగన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు కాదు. ఈరోజు అంకెలు ఉన్నాయి చూడండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా డ్యాములు కట్టడము, హైట్ పెంచుకోవడము, దిగువ ప్రాంతానికి నీళ్లు లేకుండా వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పెట్టడం అనేది కూడా చూసాం.
మరి మహారాష్ట్ర రాష్ట్రం నాసిక్ జిల్లాలో పుట్టిన గోదారమ్మ తల్లి ప్రతి ఏటా 3000 టీఎంసీల నీళ్లు వృధాగా వరద జలాలు బంగాళాఖాతంలో కలిసిపోతుంటే ఆ నీళ్లను ఏ విధంగా పట్టి ఈ ప్రాంతాన్ని కాపాడాలని పోలవరం యొక్క ప్రయోజనాలు రైతులకు ముందుగానే చేకూర్చాలని ఆ రోజు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది బాబుగారు ప్రారంభించారు. మరి ఈ రాష్ట్రానికి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది లేకపోతే ఈ రాష్ట్రం ఏమై ఉండేది? కుక్కలు చింపిన విస్తరిలా తయారయ్యేది. ఈరోజు ఇరిగేషన్ల గురించి, ప్రాజెక్టుల గురించి, రైతుల గురించి ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. ఎందుకంటే గత 4 దశాబ్దాల కాలం నుంచి నీ కుటుంబం 3 పార్టీలు మారినా కూడా ప్రాంత ప్రాసులు నీ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నారు కదా. మరి నువ్వు 3 పార్టీలు మారిన చరిత్ర కదా మీ కుటుంబానికి. ఒక కుల పార్టీ, ఒక తల్లి పార్టీ, ఒక పిల్ల పార్టీ అని 3 పార్టీలు మారినా కూడా ఆ ప్రాంతవాసులు నీ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నారు కదా. మరి వాళ్ళకు త్రాగునీరు సైతం ఇవ్వగలిగినావా? ఎక్కడో ఊరు బయట పెద్దరంగాపురం సరాయపల్లె దగ్గర 600 అడుగుల బోరు వేసి ఆ బోరు వాటరు, చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ వాటరు, పులివెందుల బ్రాంచ్ కెనాల్ వాటరు, ఆ వాటరు ఈ వాటర్ కలిపి పులివెందుల పట్టణ ప్రాంత ప్రజలకు సప్లై చేసి వాళ్ళను ఫ్లోరైడ్ బాధితులను చేసినావే, నిన్ను జాతి క్షమించచ్చా? మరి నీళ్ళ గురించి మాట్లాడతావు, నిధుల గురించి మాట్లాడతావు, వ్యవసాయం గురించి మాట్లాడతావు. నీకు ఎక్కడుంది రాష్ట్రంలో మాట్లాడడానికి? పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తాను ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగిందని కడపకు చెందిన ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జగదీష్ బాబు తెలిపారు. కడప నగరం గాంధీనగర్ హైస్కూల్ వద్ద నూతన భవనంలో ఏర్పాటు చేసిన ఐనితి న్యూరో కేర్ ఆసుపత్రిని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ జగదీష్ బాబు మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో మెదడు, వెన్నపూస, నరాలకు సంబంధించి అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయన్నారు. 2017లో కడప నగరంలో తాను వైద్య సేవలు ప్రారంభించానని, ప్రస్తుతం రోగులకు సౌకర్యవంతంగా ఉండేందుకు నూతన భవనంలో ఆసుపత్రిని మార్చడం జరిగిందన్నారు. పేద ప్రజలు న్యూరోకు సంబంధించిన సమస్యలు తలెత్తితే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా తన శాయశక్తుల తక్కువ ఖర్చుతో త్వరగా కోలుకునేలా చూస్తామని ఆయన తెలిపారు. అలాగే తన సతీమణి డాక్టర్ వసుధ ఆలమూరి ఫ్యామిలీ ఫిజిషియన్గా సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రజలు తాము అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ఆసుపత్రి అపాయింట్మెంట్ కోసం 7013480130కు కాల్ చేయాలని ఆయన సూచించారు. పేదలపై అధిక భారం పడకుండా వైద్య సేవలు అందించడమే తమ కర్తవ్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సో ఐఎమ్ డాక్టర్ జగదీష్ బాబు అండి, న్యూరో ఫిజిషియన్, ఐనితి న్యూరో కేర్. ఇంతకుముందు 2017 నుంచి నేను కడపలో ఉన్నాను. 2017లో హోలిస్టిక్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా. తర్వాత 2018 నుంచి ఓన్ క్లినిక్ ఒకటి స్టార్ట్ చేశాను. మనకు హిమాలయ హాస్పిటల్ పక్కన ఉండేది ఇంతకుముందు, అందరికీ మీకు తెలిసిందే. సో తర్వాత ఇప్పుడు మనం సొంతంగా హాస్పిటల్లో స్టార్ట్ చేశాము. హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదలకు మనకు తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్యం అందించడం అనేది మనకు మెయిన్ ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే, మీరు అందరూ ఇదే మాట చెప్తారు కదా అని అనుకుంటారు. బట్ నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీకు తప్పకుండా మీకు పూర్ పేషెంట్స్ ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా మనం రీజనబుల్ ప్రైస్లోనే చూస్తాం. రెండోది తక్కువ ఇన్వెస్టిగేషన్స్లో, మామూలుగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ బేస్డ్ మెడిసిన్ అయిపోయింది, అంటే ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ అడ్వైజ్ చేస్తున్నారు అనేది. అలా కాకుండా పేషెంట్కి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ ఎంతవరకు అవసరమో దాన్ని బట్టి ఖచ్చితత్వమైన డయాగ్నోసిస్ చేయడానికి నేను ట్రై చేస్తాను, శాయశక్తిలా ప్రయత్నిస్తాను. ఓకే, హాస్పిటల్లో ఇప్పుడు నేను న్యూరాలజీ కన్సల్టెంట్ అండి. నరాలకు సంబంధించిన వైద్యం అందిస్తాను ఇక్కడ మనకు. అంటే పక్షవాతం కానీ, ఫిట్స్ కానీ, పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, మనకు తలనొప్పికి, మెడ నొప్పికి, నడుము నొప్పికి, నరాలకు కండరాలకు సంబంధించిన సమస్యలకు వైద్యం అందిస్తాం మనం ఇక్కడ ఈ హాస్పిటల్లో. దాంతోపాటు మా మిస్సెస్ ఫ్యామిలీ మెడిసిన్ చేస్తున్నారు. తను డిఎన్బి ఫ్యామిలీ మెడిసిన్ అనగా మనకు ఫీవర్ కానీ, హైపర్ టెన్షన్, బీపీకి, షుగర్కి తను సిఎంసి వేలూరులో డయాబెటాలజీ కోర్స్ చేశారు.
సో షుగర్కి సంబంధించిన ట్రీట్మెంట్, జనరల్ కేసెస్ అన్ని తను చూస్తారనమాట. ఈ 2 విభాగాలు ఉన్నాయి మనకు ఈ హాస్పిటల్లో. సార్ అపాయింట్మెంట్ 70134800130. సార్ బయట ఉన్న హాస్పిటల్కి మన దానికి డిఫరెన్స్ ఏంటి? నేను అది చెప్పాను కదండి, మనం మెయిన్ మోటో ఒకటే అండి, మనకు తక్కువ ఖర్చులో పేషెంట్కి నాణ్యమైన వైద్యం అందించడం అనేది మెయిన్ మోటో. ఓకే, ఎందుకంటే డిఎం న్యూరాలజీ చేసిన డాక్టర్లు అందరూ వైద్యం అందరూ దాదాపు సేమ్గానే చేస్తారు. ఓకే, ఎందుకంటే అందరూ ఆ స్టేజ్కి వచ్చినారంటే అందరూ కష్టపడి చదివిన వాళ్ళే, అందరూ మెరిటోరియస్ స్టూడెంట్సే, అందరూ మంచి ఇంటెలిజెన్స్ వాళ్ళు. సో కాబట్టి వైద్యం అందరూ చేస్తారు. మనం పేషెంట్స్కి కొద్దిగా తక్కువ ఖర్చులో అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. నేను పెద్ద పెద్ద వాగ్దానాలు ఏం చేయను, అవి చేస్తాను ఇవి చేస్తాను అనేది నా చేతిలో ఉండేది అదొకటే. తక్కువ కాస్ట్లో తక్కువ ఇన్వెస్టిగేషన్స్తో రీజనబుల్గా ట్రీట్మెంట్ చేయడానికి, కరెక్ట్ డయాగ్నోసిస్ చేయడానికి ప్రయత్నం చేసి మంచి వైద్యం అందిస్తాం. వేంపల్లిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మూల విరాట్ ఉత్సవమూర్తికి దాతల సహకారంతో సమకూరిన 25 లక్షల విలువైన వెండి, చీర వస్తువులను బహిష్కరించారు. 108 గోత్ర నామాలకు సంబంధించి వెండి కవచాలు, చీరలు, వస్తువులు ఆదివారం అమ్మవారికి సమర్పించారు. వేంపల్లె ఆర్యవైశ్య మహిళా మండలి మాజీ అధ్యక్షురాలు పచ్చిపులుసు ప్రవీణ దాతల సహకారంతో తయారు చేయించిన వాటిని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తోటంశెట్టి చంద్రశేఖర్కు అందించారు. వేంపల్లితో పాటు ఇతర ప్రాంతాలలోని ఆర్యవైశ్య మహిళలు కుటుంబ సభ్యుల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి ఈ వస్తువులన్నింటినీ తయారు చేయించి అమ్మవారి శాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు తోటంశెట్టి చంద్రశేఖర్, యువజన సంఘం అధ్యక్షుడు రాయవరం సుబ్బు, ఆలయ అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మకు వీటిని అప్పగించారు. అనంతరం అమ్మవారి ఎదుట ఆలయ అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సంప్రోక్షణ, మహామంగళ హారతి తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా మెయిన్ బజార్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వెండి వస్తువులకు పూజలు చేయించి ఊరేగింపుగా అమ్మవారి శాలకు తీసుకొచ్చి ఈ వస్తువులన్నింటినీ బహుకరించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన పచ్చిపులుసు ప్రవీణ దాతలందరినీ ఆర్యవైశ్య ప్రముఖులు అభినందిస్తున్నారు. దాతలను ఆర్యవైశ్య ప్రముఖులు శాలువతో సత్కరించి మెమెంటోలు అందజేసి అభినందించారు. కడప నగర మాజీ మేయర్ పాకా సురేష్ తన హయాంలో చేసిన అకృత్యాలు మరచి తమ పార్టీ వారిని విమర్శించడాన్ని ఖండిస్తున్నామని టీడీపీ 47వ డివిజన్ ఇన్ఛార్జ్ రెడ్డి హుసేన్ తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి 47వ డివిజన్లో మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమం నిర్వహించిన తరుణంలో పాకా సురేష్ ఇంటి ఎదురుగా అక్రమంగా నిర్మించిన కట్టడాలు తొలగించారన్నారు. ఈ క్రమంలో మాజీ మేయర్ పాకా సురేష్ మీడియా ముఖంగా విమర్శలు చేశారన్నారు. అసలు పాకా సురేష్ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపెట్టాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం పాకా సురేష్ నివసిస్తున్న ఇంటి పన్ను గత 10 ఏళ్లుగా ఎందుకు చెల్లించలేదో చెప్పాలన్నారు. తొలుత కార్పొరేషన్ అధికారులను భయపెట్టిన పాకా సురేష్ 2015 వరకు పన్ను వేయకుండా మేనేజ్ చేశారన్నారు. 59/144-4 నంబర్లో గల ఇంటిలో నివసిస్తున్న ఆయన మొన్నటి వరకు మ్యాపింగ్ కూడా జరగలేదన్నారు. పేద వర్గాల ఇంటి పన్ను కట్టించుకుంటే ముక్కుపిండి వసూలు చేసే అధికారులను ఈ విషయంగా ప్రశ్నించడం జరుగుతోందన్నారు. దీని గురించి నోరూపే ధైర్యం పాకా సురేష్ ఉందా అని ఆయన ప్రశ్నించారు. అలాగే దారిద్ర్య రేఖకు దిగున ఉండే వారికి ఇచ్చే రేషన్ కార్డు కలిగి బియ్యం తీసుకుంటున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అంతేకాకుండా పాకా సురేష్ ముఖ్య అనుచరుడు ఫోన్ ద్వారా తమ పార్టీ వారిని భయపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమను మాధవిరెడ్డి, శ్రీనివాసరెడ్డి కట్టడి చేస్తున్న కారణంగా మిన్నకుండి ఉన్నామని, తమకు స్వేచ్ఛ ఇస్తే తామేంటో తెలియచేస్తామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు వాస్తవ పరిస్థితులు గుర్తించి తెలుసుకోవాలని, లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు, వారం రోజులుగా మేడం గారు, మాధవిరెడ్డి గారు మా డివిజన్లో 47వ డివిజన్లో స్వచ్ఛ గడప మన గడప ప్రోగ్రాంకి వచ్చినప్పుడు మాజీ తాజా అయినటువంటి పాకా సురేష్ గారి ఇంటి ముందున్నటువంటి ర్యాంపును తొలగించినప్పుడు కార్పొరేషన్ అధికారులు అప్పటి నుండి ఒక రాద్ధాంతం చేస్తూ ఉన్నారు.
దానికి మేము ధీటుగా మొన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఆయన సవాలు విసరడం జరిగింది. పెద్ద మనిషి గురించి నువ్వేమేం చేసావు, నీ ఆకృత్యాలు ఏంటంటే ఒక్కొక్కటిగా బయట పెడతాము అని చెప్పేసి మేము అన్నప్పుడు ఆయన బయట పెట్టండి అని చెప్పేసి ఒక సవాల్ వదిలితే దాని ప్రతి సవాల్గా మేము మా దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను, మా కెమెరాల్లో ఉన్నటువంటి దానిలను అన్నింటినీ బయట పెట్టడం జరిగింది మీడియా ముఖంగా. వారు ఇంతవరకు ఆ సవాల్ను స్వీకరించి ఇంతవరకు మాకు ఎటువంటి సమాధానం చెప్పలేదు. మేము ఆయన చేసినటువంటి అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి నీతిమాలిన పనులన్నింటినీ ఒక్కొక్కటిగా బయట పెట్టదలుచుకున్నాము. అందులో మొదటిది పాగా సురేష్ గారు వాళ్ళ ఇంటి పన్ను కట్టలేదని చెప్పేసి ఆయన మేయర్ అయినటువంటి రోజు కడప నగరం అంతా ఫ్లెక్సీలు వెలిసి అంతటి వరకు విషయం ఎవరికి తెలియదు, కడప ప్రజలందరికీ. నిజంగానే ఆయన ఒక మేయర్ క్యాండిడేటు ఆయన ఇంటికి పన్ను కట్టలేదా ఎంతవరకు అని చెప్పేసి మేము దాని గురించి దర్యాప్తు చేశాము, దాని గురించి అంతా తెలుసుకున్నాము. ఈరోజు మీడియా ముందర పెట్టడం జరుగుతుంది. పాకా సురేష్ గారు ఆయన డోర్ నెంబరు 59/144-4. ఇది ఆయన డోర్ నెంబరు. ఆయన మీటర్ బిగించింది 28 మే 2014వ తేదీ. 28 మే 2014వ తేదీన 14వ సంవత్సరంలో ఆయన మీటర్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది ఆయన కట్టే ఇంటికి. 10 సంవత్సరాలు అయిపోయింది దాదాపు ఆ ఇంట్లో నివాసం ఉన్నారు. ఆయనే ఉన్నాడు నివాసం, వేరే వాళ్ళు ఎవరు లేరు పైన. ఆయనకు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము గుర్తించి పన్ను వేపడం జరిగింది. ఆయనకు పన్ను లేదు, పన్ను కట్టలేదని చెప్పేసి 2025వ సంవత్సరం 4వ నెలలో ఆయనకు పన్ను వేయడం జరిగింది. అంటే దాదాపుగా 10 సంవత్సరాలు 2014వ సంవత్సరం నుండి 2025వ సంవత్సరం వరకు ఆయన ఇంటికి పన్ను లేదు. అసలు ఆ మ్యాపింగ్లోనే ఆయన ఇల్లు లేదు. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఆయన ఉన్నాడు. ఓపెన్గా చెప్తున్నాము, వైసీపీ వాళ్ళ ఎవరైనా వాళ్ళకే, మా పార్టీ వాళ్ళ గురించి వదిలేద్దాం, మీ పార్టీ వాళ్ళే ఒక సొంత బీదవాడికి ఏదన్నా ఆటో రిక్షా తోలుకునే అతనికి కూడా ఇల్లు ఉంటే గనా కార్పొరేషన్ వారు ముక్కు పిండి వసూలు చేస్తారు. కార్పొరేషన్ పన్ను అని చెప్పేసి కట్టండి అని చెప్పేసి. ఈయన మేయర్ స్థానంలో ఉన్నాడు. సరే, మేయర్ కాకముందు కార్పొరేటర్ స్థానంలో ఉన్నాడు. కార్పొరేటర్ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఈయన పన్ను కట్టలా. అసలు ఇంటికి పన్నే లేదు. సచివాలయంకి ఎదురుగానే కొంప. ఆ కొంపకు అసలు ఎందుకు పన్ను వేయలేదు అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతున్నాం కార్పొరేషన్ అధికారులందరినీ. ఆయన అంతగా మిమ్మల్ని భయపెట్టాడా? అంతగా ప్రభావం పెట్టాడా మిమ్మల్ని అందరినీ? ఆటో రోజుకు కూలి పని చేసుకొని రోజుకు 100 రూపాయలు వస్తే చాలు అనుకుంటే అతనికి కూడా ఇల్లు ఉంటే గనా ఆ ఇంటికి కూడా పన్ను కడతాడబ్బా. నీకు సిగ్గు లేదు. 10 సంవత్సరాలు ఇంటి పన్ను ఎగరగొట్టినావు నువ్వు. మా దగ్గర ఏమైనా రుజువులు ఉంటే తప్ప మేము మాట్లాడడం, రుజువులతోనే మాట్లాడదాం. ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టగలుగుతావా దీని గురించి? 2024లో మేము పన్ను 25లో నువ్వు పన్ను వేపిస్తే ఈ సంవత్సరం 2026 వడ్డీకి రాయితీ చెప్పుడు నువ్వు 80,000 వడ్డీ పన్ను తగ్గించేసి 80,000 అమౌంట్ కడతావు. మళ్ళీ నా స్థాయి 50,000కు నా స్థాయి కాదు, అంతకు మించి నా స్థాయి అని చెప్పేసి నీతి మాటలన్నీ వల్లిస్తావు. ఎట్టంటే అట్ట మా పార్టీ వాళ్ళ గురించి చెప్తావు, అవినీతి పరులు అంటావు, అదంటావు ఇదంటావు, ఏదేదో సొల్లంతా మాట్లాడతావు. ఈ రోజు నీ అవినీతి ఒక్కొక్కటిగా బయట పెడతాం, చూసుకో జాగ్రత్త. ఇంకొకటి ఉంది, సరే పన్ను కట్టలేదు, ఇంకొక అవినీతి చేశారు. ఇంకొకటి రేషన్ కార్డు బియ్యం అనేటివి పేదోళ్ళు, నిరుపేద, బిలో పావర్టీ లైన్లో ఉంటారు పాపం. వాళ్ళకు తినేదానికి తిండి కూడా ఉండదని చెప్పేసి గవర్నమెంట్ సాయం చేస్తుంది నెల. అయ్యా మీకు నెల మీకు బిలో పావర్టీ లైన్లో ఉంటారని చెప్పేసి నీకు కూడా రేషన్ కార్డు ఉంది. పోయిన నెలలో నువ్వు కూడా బియ్యం తీసుకున్నావు. రేషన్ కార్డు బియ్యం తింటావా నువ్వు అని అడుగుతానా నేను? పోయిన నెలలో కూడా రేషన్ బియ్యం తీసుకొని తింటున్నావో అమ్ముకుంటున్నావో? పాగా సురేష్ గారు చెంచా వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో పెద్ద చెంచా ఉంది, మా వాళ్ళందరికీ ఫోన్లు చేస్తాడంట. వాళ్ళు ఇప్పుడు ఉండరు, వాళ్ళు వేరే వేరే ఊర్లోకి పోయినప్పుడు నువ్వు ఉంటావు, నీకు అందుబాటులో మేమే ఉంటాము, నీకు అతెందో చూస్తామని చెప్పేసి మా వాళ్ళని భయప్రాంతులకు గురి చేస్తారంట.
మా ఇంటి మీద ఉండే పుల్ల బొచ్చు కూడా నువ్వు పీకలేవు, గుర్తుపెట్టుకో. ఇంతకుముందు మీ రాజకీయం ఒక లెక్క, ఇప్పటి నుండి రాజకీయం వేరే లెక్క. మీరు చాలా మందిని చూసింటారు, మాలాంటి వాళ్ళని మాత్రం చూసింటారు. ముందుగా తెలుగుదేశం పార్టీలో అమీర్ బాబు గారి సారథ్యంలో ఉన్నటువంటి కార్యకర్తలు అనుకుంటున్నారేమో మీరు. కాదు. కడపలో మా అడ్డా గడ్డ అని చెప్పేసి ఎగిరేసిన వాళ్ళందరినీ ఎగిరేసి పారేసిన మాధవక్క గారి సైన్యాన్ని మేమంతా. మాధవక్క గారు మమ్మల్ని, వాసన్న గారు మమ్మల్ని కట్టడి చేస్తూ ఉండడం వల్ల మీరు ఈరోజు వారి డివిజన్లలో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా మా అందరికీ స్వేచ్ఛ ఇస్తే, ఒక్కసారిగా మా అందరినీ వదిలితే ఆ రోజు ఇట్లాంటి భయాందోళన గల వాతావరణాలు ఎవరు సృష్టిస్తారో చూస్తారు. బెదిరింపులు ఎవరు బెదిరిస్తారో ఆ రోజు వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతాం గట్టిగా మేము. ఇంకొకసారి ఇదే విధంగా మా పార్టీ కార్యకర్తలను కానీ, మా పార్టీ బూత్ ఇన్ఛార్జీలను, నాయకులను కానీ, అసలు మా పార్టీ వాళ్ళకి ఎవరికైనా సరే నువ్వు ఫోన్ చేసి ఇట్లాంటి భయాందోళన వాళ్ళకు బెదిరించే ధోరణిగా చేసినామంటే మూతి పనులు రాలగొడతాం అక్కడికి వచ్చేసి, గుర్తుపెట్టుకో. ఇంతటితో అయిపోదు. నువ్వు చేసుకో, నువ్వు చేసే ప్రతిదీ మాకు తెలుస్తుంటది. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా కడప నగర శివార్లలో హొరైజన్ వ్యాలీ ఫ్యూచర్ స్కూల్ను ప్రారంభించడం అభినందనీయమని జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు తెలిపారు. చిన్నమాచిపల్లిలో ఏర్పాటు చేసిన హొరైజన్ వ్యాలీ ఫ్యూచర్ స్కూల్ను అదనపు ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు చదువుతో పాటు ఇతర అన్ని అంశాలలో రాణించేలా తీర్చిదిద్దేందుకు ఈ విద్యా సంస్థను ప్రారంభించారన్నారు. అంతేకాకుండా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి విద్యాబోధన చేయడం ఈ పాఠశాల ప్రత్యేకత అన్నారు. విద్యార్థులు తమకు ఇష్టమైన క్రీడల్లో రాణించేలా 10 ఎకరాల్లో ఏర్పాటైన క్రీడా మైదానంలో చిన్నప్పటి నుంచే శిక్షణ ఇస్తూ వారి క్రీడా భవిష్యత్తుకు పునాది వేయడం జరుగుతుందన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా విద్యాబోధనతో ముందుకు సాగేలా ప్రణాళికలు రూపొందించిన హొరైజన్ వ్యాలీ ఫ్యూచర్ స్కూల్ యాజమాన్యానికి విద్యార్థులు, తల్లిదండ్రులు తమ వంతు సహకారం అందించాలని ఆయన సూచించారు. పాఠశాల నిర్వాహకులు అందిస్తున్న సేవలను గుర్తించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రులు బాటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సోమశేఖర్ రెడ్డి, కరస్పాండెంట్ చక్రధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Parents, please give a big round of applause. ఓకే, రెడీ, స్మైల్ చూడండి మేడం. ఓకే, ఈరోజు మన కడప పట్టణంలో హొరైజన్ వ్యాలీ ద ఫ్యూచర్ స్కూల్ని ప్రారంభించినటువంటి సి సోమశేఖర్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ అబ్బాయి చక్రధర్ రెడ్డి గారు డైరెక్షన్లో ఇదంతా జరిగింది. ముఖ్యంగా మిగతా స్కూళ్ళన్నిటితో పోలిస్తే ఈ స్కూళ్ళు చాలా పెద్ద ప్రాంగణంలో, విశాలమైన భవనంలో స్టార్ట్ చేయడం జరిగింది. దాని ఉద్దేశాలని ఇందాకే వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ ఉద్దేశంతో ఈ స్కూల్ స్థాపించాము అని చెప్పేసి. కాబట్టి వాళ్ళు ఆ స్కూల్ ఉద్దేశాలని వాళ్ళు నిలబెట్టుకుంటారు. దానికి తగిన సహకారాలన్నీ కూడా మన ప్రజల నుంచి, తర్వాత పిల్లల నుంచి, తర్వాత అన్ని డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా సహకారం అందిస్తారు. ఈ స్కూల్ దినదినాభివృద్ధి చెంది ఒక గొప్ప స్కూల్గా పేరు సంపాదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కడప పట్టణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక మంచి స్కూల్ స్థాపించాలనే ఉద్దేశంతో మేము అనంతపురం నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఈ స్కూలు ఈరోజు చిన్న స్కూల్తో మొదలయ్యి రాను రాను పెద్ద స్కూల్గా మారబోతుంది. ఎందుకంటే ఇక్కడ చేరే పిల్లలకు మేము ఎడ్యుకేషన్ మాత్రమే నేర్పిస్తాము, వాళ్ళు కూడా బాగా నేర్చుకుంటారని మేము ఆశిస్తున్నాము.
ఇంకోటి కూడా ఇక్కడ ఎటువంటి చిన్నపిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా మేమే దగ్గరుండి అన్నీ చూసుకొని వాళ్ళకి చదువు నేర్పిస్తాం. దీంట్లో ముఖ్యమైన ప్రత్యేకత ఏమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, రోబోటిక్ కూడా దీంట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇది నాకు తెలిసినంత వరకు కడప పట్టణంలో ఏ స్కూల్లోనూ లేదనుకుంటున్నాను. మీకు తెలుసు, నాకు తెలుసు. సో అటువంటి కాన్సెప్ట్తో ఇది మొదలవుతుంది కాబట్టి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇది మంచి స్కూల్ తయారవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కడపకు 2వ పీఠాధిపతి మల్లవరపు ప్రకాష్ అందించిన సేవలను స్మరించుకుంటూ వారికి విశ్వాసులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని కడప పీఠాధిపతులు సగినాల పాల్ ప్రకాష్ తెలిపారు. ఈ నెల 7వ తేదీన దివంగతులైన మల్లవరపు ప్రకాష్ను స్మరించుకుంటూ కడప నగరం మరియాపురంలోని కేథడ్రల్ చర్చిలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు సగినాల పాల్ ప్రకాష్ మాట్లాడుతూ పీఠాధిపతి మల్లవరపు ప్రకాష్ 4 సంవత్సరాలు కడప పీఠానికి గొప్ప సేవలు అందించారన్నారు. అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన చూపిన అచంచల భక్తిభావం, అంకిత భావం, దృఢమైన నమ్మకం విశ్వాసుల్లో దేవుని పట్ల విశ్వాసం దృఢపరిచిందన్నారు. క్రైస్తవ లోకానికి ఆయన సేవలను స్మరించుకుంటూ కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. వారి ఆత్మకు విశ్రాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రైస్తవ గురువులు, విశ్వాసులు, కేథడ్రల్ చర్చి ప్రతినిధులు పాల్గొన్నారు. కడపకు 2వ పీఠాధిపతి అయినటువంటి మల్లవరపు ప్రకాష్ గారి ఆత్మకు విశ్రాంతి దయచేయనట్లుగా దేవుని ప్రార్థిస్తూ పూజలు సమర్పించాము. ఈ నెల 7వ తేదీన వారు స్వర్గస్థులయ్యారు. వారు 4 సంవత్సరాలు కడప పీఠానికి బాధ్యతలు వహించి చాలా చక్కని సేవ చేశారు. అలాగే మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా వారు చూపినటువంటి అచంచలమైన భక్తిభావము, అంకిత భావము, వారికి ఉన్నటువంటి దృఢమైన నమ్మకము దేవుని యందు ఎంతో మంది విశ్వాసులను గట్టిపరిచింది, దృఢపరిచింది. మరి వారికి కృతజ్ఞతాపూర్వకంగా మేమందరం కూడా ఈరోజు కలిసి వారికి మేత్రాసనం అంతా కూడా అన్ని విచారణల్లో వారి పటాన్ని ఉంచుతూ వారికి శ్రద్ధాంజలి ఘటించి వారి కోసం పూజలు సమర్పించాము. అలాగే ఈరోజు కథీడ్రల్ ఉన్న పెద్ద గుడి యందు వారి ఆత్మకు విశ్రాంతి దయచినట్లుగా భగవంతుని ప్రార్థించాము. వారు చేసినటువంటి సేవలకు గాను నేను పీఠాధిపతిగా మన ప్రజల తరపున, అలాగే మన దైవాంకితుల తరపున, గురువుల తరపున, విశ్వాసులందరి తరపున వారికి కృతజ్ఞత చెల్లిస్తూ చివరిగా వారి దగ్గర వారు స్వర్గలోక ప్రయాణం చేస్తున్న వారి దగ్గర సెలవు తీసుకున్నాము. భగవంతుడు వారికి నిత్య విశ్రాంతి దయచేయాలని వారి కోసం ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు కడపకు 2వ పీఠాధిపతి అయినటువంటి మల్లవరపు ప్రకాష్ గారి ఆత్మకు విశ్రాంతి దయచేయనట్లుగా దేవుని ప్రార్థిస్తూ
పూజను సమర్పించాము. ఈ నెల 7వ తేదీన వారు స్వర్గస్థులయ్యారు. వారు 4 సంవత్సరాలు కడప పీఠానికి బాధ్యతలు వహించి చాలా చక్కని సేవ చేశారు. అలాగే మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా వారు చూపినటువంటి అచంచలమైన భక్తిభావము, అంకిత భావము, వారికి ఉన్నటువంటి దృఢమైన నమ్మకము దేవుని యందు ఎంతో మంది విశ్వాసులను గట్టిపరిచింది, దృఢపరిచింది. మరి వారికి కృతజ్ఞతాపూర్వకంగా మేమందరం కూడా ఈరోజు కలిసి వారికి మేత్రాసనం అంతా కూడా అన్ని విచారణల్లో వారి పటాన్ని ఉంచుతూ వారికి శ్రద్ధాంజలి ఘటించి వారి కోసం పూజలు సమర్పించాము. అలాగే ఈరోజు కథీడ్రల్ మన పెద్ద గుడి యందు వారి ఆత్మకు విశ్రాంతి దయచినట్లుగా భగవంతుని ప్రార్థించాము. వారు చేసినటువంటి సేవలకు గాను నేను పీఠాధిపతిగా మన ప్రజల తరపున, అలాగే మన దైవాంకితుల తరపున, గురువుల తరపున, విశ్వాసులందరి తరపున వారికి కృతజ్ఞత చెల్లిస్తూ చివరిగా వారి దగ్గర వారు స్వర్గలోక ప్రయాణం చేస్తున్న వారి దగ్గర సెలవు తీసుకున్నాము. భగవంతుడు వారికి నిత్య విశ్రాంతి దయచేయాలని వారి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగాతో ప్రతి కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్య సౌభాగ్యం సిద్ధించడంతో పాటు మానసిక వికాసం మన సొంతం. యోగా దినోత్సవంలో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వెల్లడి. రైతుల కష్టాలను గుర్తించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల నేపథ్యంలో రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మురికినాటి శ్రీధర్ స్పష్టీకరణ. వైసీపీ నేత పాకా సురేష్ మేయర్గా చేసిన అకృత్యాలు మరచి తమ పార్టీ వారిని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ మేయర్తో పాటు వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేత రెడ్డి హుసేన్ ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.